ఇటీవల కాలంలో పరిశ్రమలు, ప్రాజెక్టుల రాకతో మోతమోగిపోతుంది. వరుసబెట్టి అనేక ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు అన్ని ఉత్తరాంధ్రలో క్యూ కడుతున్నాయి. ఐటీ సెక్టర్ అంతా ఉత్తరాంధ్రలో ల్యాండ్ అవుతుంది. అలాగే అనేక ఇతర పరిశ్రమల చూపు కూడా అక్కడే ఉంది. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విమానాశ్రయంగా భోగాపురంగా ఉంది. అలాగే చుట్టుపక్కల కూడా ఒక పారిశ్రామిక వాతావరణ నిర్మాణం అవుతుంది. అతిపెద్ద సిటీగా విశాఖ ఉంది. దీంతో పెట్టుబడుల వెల్లువగా ఈ ప్రాంతానికి తరలి వస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ విశాఖ జిల్లా ఆనందపురంలో ఏర్పాటు అవుతుంది. గత నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ దానికి శంకుస్థాపన చేశారు. 2028 నాటికి ఆపరేషన్ స్టార్ట్ అయ్యేలా డెడ్ లైన్ కూడా విధించారు. ఇప్పుడు మరో డేటా సెంటర్ వస్తుంది. ఈసారి దీనిని విజయనగరం జిల్లాలలో ఏర్పాటు చేస్తున్నారు. దాంతో నిన్నటి దాకా వెనుకబడిన జిల్లాగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ఐటీ హంగులతో సరికొత్త కళను సంతరించుకుంటుంది అని కూడా అంటున్నారు. విజయనగరం జిల్లాలలో పోచంపల్లి, భోగాపురం, తూర్పు ప్రాంతాల్లో ఈ మేరకు స్థల పరిశీలన పూర్తి అయ్యింది. ఇక్కడ దాదాపుగా 855 ఎకరాల భూములను ఈ డేటా సెంటర్ కు కేటాయింపు చేయడానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అంతేకాదు రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న ఈ ఐటీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ కు విలువ అక్షరాల 1,08,000 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ డేటా సెంటర్ ఇక్కడకు రావడానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ని అతి ముఖ్యమైన కారణంగా చెప్పాలి. జూలైలో ఈ ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది. దాంతో ఈ చుట్టుపక్కన పరిశ్రమలు వస్తాయని కూటమి ప్రభుత్వం పెద్దలు చెబుతున్నారు. ఆ మాటలు కూడా నిజమయ్యాయి. అందుకే ఈ డేటా సెంటర్ ని ఎయిర్పోర్ట్ కి సమీపంలోనే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి పూర్వ రంగం అయితే పూర్తి అయ్యింది. తొందరలోనే కూడా ఈ డేటా సెంటర్ కూడా శంకుస్థాపన చేసుకుంటుంది. కేవలం ఇదే కాదు, రానున్న కాలంలో ఈ జిల్లాకు అనేక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు, భారీ పారిశ్రమలు కూడా తరలి వస్తున్నాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే విజయనగరం జిల్లా ఇప్పుడు విశాఖతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది అని కూడా గట్టిగా చెప్పాల్సిందే అని అంటున్నారు.